హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డేట్స్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ పొంగనాలు అండి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా డేట్స్ అండి, బాదాం, టూటీ ఫ్రూటీ, అక్రోట్, పిస్తా, జీడిపప్పు, షుగర్ పౌడర్ అండి. నేను ఇందులోకి షుగరు ఇలాచి వేసి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. దోశ బ్యాటర్. ఈ వీడియోలోకి దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి నేను షుగరు ఇలాచి రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమం ఇందులోకి వేసుకోవాలి పూర్తిగా. ఇప్పుడు షుగర్ పౌడర్ వేసాం కదండి. ఇప్పుడు ఇది పూర్తిగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా అయితే పొంగనాలు, గుంత పొంగనాలు చేస్తాం, అది అందరికీ తెలిసిందే. ఇలా చేస్తే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంటుంది. మీకు చూపిద్దామని చేస్తున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకే డేట్స్ నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను బాదాం అన్ని చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. పొడవుగానే చేయాలి. ఇందులోకి వేద్దాం. నెక్స్ట్ అక్రోట్ అండి. పిస్తా అండి. పిస్తా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. నేను కొద్దిగా ఇంకా ఫైనల్గా పిస్తా వేస్తున్నానండి. టూటీ ఫ్రూటీ అండి చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, డేట్స్, టూటీ ఫ్రూటీ, పిస్తా, బాదాం అన్నీ వేసుకున్నాం కదండి. ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. పొంగనాల పెన్నం స్టవ్ పైన పెట్టుకున్నానండి. పెన్నాన్ని హీట్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, పెన్నంలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని సో ఫ్రెండ్స్, ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా. చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకోవాలండి దీనిపైనుంచి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా పెట్టేశారండి దీనిపైన. కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా పెట్టేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూసి చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. అక్రోట్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ బాదాం అండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా ఒక్కొక్కటి కొద్దిగా ఓపిక తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ మనం పెట్టేసుకున్నాం కదండి. దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. సో ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూద్దామండి కుక్ అయిందా లేదా.
పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇలా టర్న్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా రెడీ అయిపోయినాయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా డేట్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్ పొంగనాలు రెడీ అయిపోయినాయండి. నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.